సభా అధ్యక్షురాలు మన జిల్లా అధ్యక్షురాలు పద్మమ్మ గారికి, మన ఆత్మీయుడు మనందరి ప్రియమైన నాయకుడు మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్ రావు గారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్ అన్న గారికి, సుభాష్ అన్న గారికి, ముఖ్యంగా సునీతమ్మ గౌరవ శాసనసభ్యురాలు గారికి, మన తిరుపతి అన్న గారికి, నగేష్ అన్న గారికి, మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు అదే సోమలన్న గారికి, మరి మా సురేందరు, మన ఈ మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, గౌరవనీయులు, మీడియా మిత్రులకు, సోదరులకు, పత్రికా వీరులకు, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము గతంలో ఏ విధంగా మున్సిపాలిటీ నడిపించుకొచ్చినాం, ఏ విధంగా చేసినాం అందరూ మీకు తెలిసిన విషయమే. మరి ఈ మధ్యలో వాళ్ళు, నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఈ మధ్యలో 183 కోట్లు తీసుకొచ్చి మేము మెదక్ అభివృద్ధి చేస్తామని చెప్పి పొంకలాలు అడుగుతున్నారు. ఒక్క 5 రూపాయలు కూడా ఈ రోజు వరకు తెలియదు. ఆ రోజు మనం TUFIDC తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35 కోట్ల రూపాయలు మనం ఆ రోజు లోన్లో పెట్టుకొని తీసుకున్నాము. అప్పటికే మనకు నోటిఫికేషన్ వచ్చి ఆ రోజు వర్కులు పెట్టుకోలేదు. అదొక పైసలు ఉంటే మళ్ళీ UIDFC, అది కూడా అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్ఫార్మేషన్ కార్పొరేషన్ అని, దాని నుంచి కూడా 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా 3 కోట్లు దానికి జమ చేయలేదు. మన 18 కోట్లు అవి, 35 కోట్లు ఇవి. మరి షాపింగ్ కాంప్లెక్స్ కోసం కూడా మన మున్సిపాలిటీ సెలెక్ట్ అయింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వము 8 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిస్తే 8 కోట్లు, 35 కోట్లు, 18 కోట్లు. 18 కోట్లకు 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇంతవరకు కట్టలేదు. మేము 183 కోట్ల రూపాయలు మెదక్ పట్టణానికి తెచ్చి అభివృద్ధి చేస్తామనే మాట మాట్లాడుతున్నారు. మీరు అన్ని చూస్తున్నారు. ఇలా జిల్లా ఈ పెద్ద నాయకుల తోటే మనకు జిల్లా వచ్చింది. అన్ని రకాల అక్కడ హాస్పిటల్ నుంచి మొదలుకుంటే అక్కడ మరి కలెక్టర్ ఆఫీస్ వరకు ఏ విధంగా అభివృద్ధి చేసినాము. ఎన్నో ఆఫీసులు కొండపోయారని చెప్పారు. ఎన్ని ఆఫీసులు కొండపోయినామో లెక్క చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని తెచ్చిండ్రో లెక్క చెప్పాలి. ఏది ఏమున్నా మీరందరూ కూడా మా ఎంబడి, ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ఎంబడ పోకుండా మా ఎంబడ వెన్నంటి ఉన్నారు. ఖచ్చితంగా మరి అందరికీ అవకాశం రాకున్నా కొంతమందికి వచ్చిన మన జెండా ఎగిరేయడం ఖాయం. ఖచ్చితంగా మనం అభివృద్ధి చేద్దాం. మళ్ళా 2 సంవత్సరాలు అయితే మళ్ళా ప్రభుత్వం వస్తుంది. మన నాయకులే మంత్రివర్గంలో ఉంటారు. మరి హరీష్ రావు గారు మన మీద ప్రత్యేకమైన మరి చూపు చూస్తున్నాడు. ఆయన సిద్దిపేటనే కాదు, మీ దగ్గర కూడా 2 కళ్ళుగా ఇటు మెదక్ కానీ సిద్దిపేట కానీ, ఆయన సిద్దిపేట మీద చూపెడతాడు, మెదక్ మీద చూపెట్టాడని అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. అది శుద్ధ అబద్ధం. దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. హరీష్ రావు గారికి మెదక్ కానీ, మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లా కూడా ఆయన కళ్ళే. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఎవరికి టికెట్ దొరికినా ఎవరికి దొరకకున్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జెండా ఎగిరేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. దయచేసి కారు గుర్తును మనం గెలిపించుకొని మన మెదక్లో జెండా ఎగిరేస్తే రాబోయే 2 సంవత్సరాల్లో మళ్ళా అభివృద్ధి ఎట్లుంటుంది అనేది మనం చూపెడతామని సందర్భంగా మనవి చేస్తూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.